వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది పురాతన కాలంలో యూస్ చేసే ఒక చిన్న చిట్కా అండి. ఇది చిట్కా మాత్రమే, మెడిసిన్ కాదు ఫ్రెండ్స్. ఈ చిట్కా అనేది మనకి హెడేక్కి, సైనస్కి, జలుబుకి యూజ్ అవుతుంది. ఇది ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు జై గురుదేవ్. ఈరోజు మీకు చెప్పబోయేది దగ్గు, రొంప, జలుబు, అలాగే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, శ్వాసకోశాలు శ్వాస బాగా ఎక్కువ ఆడని వారికి ఈ వాంపు పుదీనాతో చిన్నగా ఒక విధానం చెప్తాను. అది మీరు చేసుకుంటే క్లియర్ అవుతుంది, లంగ్స్ అనేవి క్లియర్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం చేసే పద్ధతులు ఏంటంటే చూడండి, ఇది వాంపు అంటారు. ఇది ఈ మాత్రం పరిణామం తీసుకోవాలి. సుమారుగా కంది గింజ అంతా ఇలా ఖాళీ గ్లాసులో వేసుకోండి. అలాగే పుదీనా కూడా, పుదీనా అనేది ఈ రకంగా ఉంటుంది. నేను వేసే గ్లాసులో వేసేది ఇది. ఇలా రెండు ఇలా కలిపి బాగా మరిగిన నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు బబుల్స్ వచ్చేలా ఉండాలి. మీరు నీళ్లు పోసేవి కూడా సుమారుగా ఒక 50 ml నేను చూపిస్తున్నాను, చూడండి. ఈ 50 ml వాటర్ ఎలా పోసుకోండి. ఎప్పుడైతే పోసుకున్న తర్వాత గ్లాసు ఇలా తిప్పుతూ మనం చక్కగా ఇలా వాసన చూడాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలా 4-5 సార్లు చేసిన తర్వాత మళ్ళీ ఒక్క నాజలు పోసి ఒక్క నాజలు కూడా మళ్ళీ తీసుకోండి. మళ్ళీ రెండో వైపు ఇలా వాసన చూడటం ద్వారా మనకి లంగ్స్ బాగా ఫ్రీ అవుతాయి, శ్వాసలు బాగా ఆడుతాయి. ఎప్పుడైతే శ్వాస బాగా ఆడిందో తలభారం తగ్గుద్ది, తలనొప్పులు తగ్గుతాయి, రొంప తగ్గుద్ది, దగ్గు తగ్గుద్ది. గొంతుకులో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా పోతాయి. దీని ద్వారా దగ్గు కూడా, విపరీతమైన దగ్గు, రకరకాల దగ్గులు ఉంటాయి. రకరకాల దగ్గులు కూడా తగ్గించుకోవడానికి మంచి మార్గం ఇది. మా పూర్వీకుల నుంచి ఉన్నది, ఈరోజు కొత్తగా ఉన్నది కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం మందులకు ఎక్కువగా ఎగబడటం వలన ఇది అంతరించడానికి ఇబ్బందిగా ఉంది. ఈ పూర్వీకులు చేసింది మేము ఉపయోగిస్తున్నాం. ఇప్పటికీ కూడా 50 సంవత్సరాల నుంచి కూడా మేము ఇప్పటికీ కూడా మా ఇంట్లో జలుబు చేసిన, రొంపు వచ్చిన, దగ్గు వచ్చిన మేము ఇదే మందులే వాడతాము. మందుల జోలికి మాత్రం, ఇంగ్లీష్ మందుల జోలికి మాత్రమే వెళ్ళమేము. అలాగే మా ద్వారాగా కొంతమంది వాడతారు. ఈ విధానాలు వాళ్ళకు కూడా బాగా నచ్చింది. ఇది 10 మంది కూడా మీరు ఇంకొంచెం బాగా చెప్పండి, మాకు అందరికీ తెలిసేలా చెప్పండి అన్న మూలాన్ని ఇది మేము ఈ వీడియోస్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. ఈ రెండు ద్వారా కూడా ఇంకా మనకి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కూడా మీకు ఒక 2 రకాలు చెప్తా. గతంలో ఇన్నాళ్ళు మనకి విపరీతమైన వాతపు నొప్పులు ఉండేవి. ఈ పల్లెటూరులో ఎక్కువగా వాతపు నొప్పులు అనేటప్పటికల్లా కొట్టుకాడికి వెళ్ళి వాంపు, పుదీనా పువ్వు తెచ్చుకోవడం బాగా అలవాటు, పూర్వీకుల నుంచి కూడా వచ్చిన అలవాటు. అయితే ఇది ఒక కంది గింజ అంతా తీసుకుంటే, ఇది కంది గింజ, వాంపు కంది గింజ అంతా, పుదీనా కంది గింజ అంతా తీసుకుని నోట్లో వేసుకొని మింగేస్తారు. మింగేసి కొంచెం నీళ్లు తాగుతారు. ఈ కొంచెం నీళ్లు తాగడం ద్వారా ఒళ్ళే నొప్పులు తగ్గుతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది కూడా మీకు బాగా తగ్గుతుంది. ఇది కూడా మీరు ఉపయోగించేసుకోవచ్చు. ఎలాంటి ప్రమాదమైంది కాదు, ఎలాంటి ఇబ్బంది అయింది కాదు. సైడ్ ఎఫెక్ట్ అనేది ఎప్పటికీ ఉండదు. ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చే పద్ధతి కాదు. ఇప్పుడు వరకు ఈ వీడియో చూసారు కదా. దీంట్లో యూస్ చేసిన ఐటమ్స్ అనేవి మనకి బయట షాప్స్లో దొరుకుతాయి. తక్కువ అమౌంట్లో తీసుకోండి, అంటే తక్కువ గ్రామ్స్లో తీసుకోండి. అండ్ మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒకసారి ఆల్రెడీ యూస్ చేసిన తర్వాత కూడా ఆ వాటర్ తీసేసుకుని, అందులో ఆల్రెడీ ఉంటుందండి మనం వేసిన మెడిసిన్. సో ఇంకొకసారి గోరువెచ్చని నీళ్ళు వేసుకుని మళ్ళీ చూసుకోవచ్చు. ఇది రెండోసారి కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.